మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మీకు ఒక విషయం క్లారిఫై ఇవ్వాలి అనుకుంటున్నానండి. ఎందుకు అంటే, ఒక సబ్జెక్ట్ మీద నన్నేదన్నా అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొచ్చేది కొంచెం కోపమొస్తుంది. ఎందుకంటారేమో, సబ్జెక్ట్ వైస్ మీరు మాట్లాడరు. నేను సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతాను. ఇదే నా కోపానికి కారణం. మీరు అడిగే డౌట్ కానీ, మీరు వేసే ప్రశ్న కానీ, సబ్జెక్ట్ రిలేటెడ్‌గా ఉంది అనుకోండి, మీరు నాతో మాట్లాడే మాటల్లో నేను మిమ్మల్ని అంచనా వేసేసుకుంటాను. అక్కడ నాకు అర్థమవుతుంది మీరు ఏ క్యాలిబర్‌లో మాట్లాడుతున్నారు. పేరులో అక్షరం మార్చేస్తే ధనవంతులైపోతున్నారని మిగిలిన వాళ్ళందరూ చెప్తున్నారు. అవునా? మరైతే వాళ్ళని కదండీ అడగాల్సింది, నన్ను కాదు గదా! అర్థమైంది కదండీ. నా వే ఆఫ్ టాకింగ్ ఇలాగే ఉంటుంది. మీరు వాళ్ళని అడగండి, నన్ను అడగొద్దు. నేను చెప్పానా? ఇన్‌ఫాక్ట్ నా సబ్జెక్ట్ అది కానే కాదు కదా! ఇంకొకటి, మా అమ్మాయికి వివాహం ఫలానా సంవత్సరంలో అయిపోతుంది అని చెప్పారు. కానీ అవ్వలేదు. మా అమ్మాయికి వివాహం లేట్ అవుతుంది అని అన్నారు. ఇంకా కాలేదు. ఈ రెండిట్లో ఒక ఆర్డినరీ థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారంటే, 2015 దాటేసిందండి, పెళ్లి కాలేదు. 2024 అండి. అప్పుడు అడుగుతారనమాట. లేట్ మ్యారేజ్ ఉంది అని అడ్వైజ్ ఇస్తే, ఇంకా కాలేదండి. ఆడపిల్లలకి 32 ఏళ్ల వయసులో వివాహం కావటం అనేది ఇప్పుడు కొంచెం జరుగుతూనే ఉంది. ఒకప్పుడు అది లేదు. కానీ లేట్ మ్యారేజ్ అంటే 32 కూడా దాటిపోతుంది అని అర్థం. ఒక మనిషికి మనం పాజిటివ్ చెప్పినప్పుడు దాన్ని పెద్దగా స్టోర్ చేసుకోరు. అదే మీకు లేట్ మ్యారేజ్ అని నేను చెప్తే మీ మైండ్‌లో స్టోర్ అవుతుంది. స్టోర్ చేసుకోని వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చండి. కానీ వాళ్ళు 1% ఉంటారు. స్టోర్ చేసుకునే వాళ్ళకి చెప్పకూడదు. కొన్ని కొన్ని ప్రశ్నలు ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఒక అద్భుతమైన పేరు మనం సెలెక్ట్ చేసి చాలా కష్టపడి ఇచ్చిన తర్వాత, మాకు నక్షత్రంతో పేరు కావాలి అంటే, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి. మీరు నక్షత్రంతో పేరు కావాలి అంటే మీరు నాకు చాలా హెల్ప్ చేసినట్లు. కాబట్టి మీ పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. మాకు నక్షత్రం ప్రకారమే కావాలి. అందులోనే మెన్షన్ చేయండి. నక్షత్రంలో ఏ పాదమైనా పర్వాలేదండి మాకు. బికాజ్ నా సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే వినేవాడికి కోపం వచ్చేలా ఉంటాయి. నేనేమంటాను, నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో మీరు దానిలోనే పెట్టుకోండి. అక్కడ చో ఉంటే చోతో పెట్టుకోండి. అదర్‌వైజ్ నక్షత్రాన్ని వదిలేయండి. అంటే మిగిలినవి కూడా పెట్టుకోవచ్చు అనంటే అది మీ బలవంతం మీద, మీ ఇష్టం మీద, మీరు నన్ను అడిగిన దాని మీదట ఇస్తాననమాట. నా సొంతంగా అయితే. అలాగే అల్ట్రా మోడర్న్ పేర్లు కావాలి. అల్ట్రా మోడర్న్ పేర్లలో అర్థాలు ఉండవు. అప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అర్థం లేదనే కదా మీరు ఇటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో, గబుక్కున నేను అనాల్సొస్తుంది. మీ పిల్లల లైఫ్‌ని మీరే చెడగొడుతున్నారు కదా! మీకా సెలక్షన్ రాదు. సెలక్షన్ చేసి ఇచ్చిన పేర్లలో మళ్ళీ సెలెక్ట్ చేసుకోవటం అంతకంటే రావటం లేదు. ఇలాంటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కాబట్టి మనకున్న కొంచెం కొంచెం జ్ఞానంతోటి, మనకి తెలిసిన కొంచెం కొంచెం పద్ధతులతోటి మీరు అడుగుతూ ఉంటే నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదండి. ఇన్‌ఫాక్ట్ అది మీకు చెప్పాలని కూడా అనిపించదు నాకు. ఎందుకంటే ఒక పని మీరు నాకిచ్చారు. నాకు వదిలేయండి. నాకు సలహాలిస్తే నేను మీ సలహాలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా అండి? నా పక్కన చాలామంది వస్తున్నారు కదా! వాళ్ళతో పాటు నేను ఈక్వలే అవుతాను. గత 25 ఏళ్లలో నేను ఎవ్వరితోటి ఈక్వల్ కాలేదు. ఎవ్వరూ నా పద్ధతిని ట్రేస్ చేయలేదు. మాటలు వాడారు, వైబ్రేషన్ అని వాడేశారు, అదన్నారు, ఇదన్నారు. కానీ ట్రేస్ చేయలేకపోయారండి. ఒక్కటే రీజన్, నా పద్ధతి నాతోనే ఉంది. నేను చేస్తేనే వస్తుంది. ఎవ్వరికి ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఇస్తానో లేదో కూడా నాకు తెలీదండి. ఏమో మళ్ళా యూనివర్స్ ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నాలెడ్జ్‌లో ఇది వేస్తే వాళ్ళొచ్చేస్తారు పైకి. ఈ రోజు దాకా, ఈ నిమిషం వీడియో చెప్పే ఈ నిమిషం దాకా కూడా నా పద్ధతి నాతో చాలా సెక్యూర్‌గా ఉంది. కారణం ఏంటో తెలుసా అండి? ప్రతి లెక్క నేనే చేస్తాను. నేను చేసిన లెక్కల పేపర్ బయటికి వెళ్ళదు. ఇన్‌ఫాక్ట్ నా ఆఫీస్‌లోకి నేను ఎవరిని రానివ్వను. ఈ సీక్రెసీ నేను మెయింటైన్ చేశాను కాబట్టే నిర్విరామంగా, నిర్విఘ్నంగా 25 ఏళ్లు బట్టి
నా సిద్ధాంతం, ఇది నాది వైబ్రేషన్ సిద్ధాంతం. చెక్కు చెదరకుండా ఇంటాక్ట్ ఉంచగలిగాను. నా గురువుకి నేను ఏదైతే ప్రామిస్ చేశానో అది నేను నిలబెట్టుకున్నాను. మేబీ భగవంతుడు ఇంకెన్నాళ్ళు ఉంచితే అన్నాళ్ళు నేను నిలబెడతాను. తర్వాత నాకు తెలీదు. ఆ! ఆ తర్వాత కూడా ఈ లెక్కలు ఏవి కూడా ఎవరికీ అందవండి. తెలుసు నాకు వాటిని ఏం చేయాలో. కాబట్టి నా సిస్టంలో నేమ్ కరెక్షను, క్వెషన్స్ ఉండవు, డౌట్స్ ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.